నారాయణ జయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ యందు ఒక సబ్స్క్రైబర్ అయినటువంటి భక్తుడు మన దేవాలయానికి వచ్చినారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుపుకొని అదేవిధంగా స్వామివారిని వేడుకుందామని చెప్పేసి వారు వరంగల్ వాస్తవ్యులు. అక్కడి నుంచి ఈరోజు మన దేవాలయానికి రావడం జరిగింది. వారి మాటల్లోనే మనం విందామండి. స్వామి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సురేంద్రనాథ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. అంటే నాకు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కోసమని వచ్చాను. నేను పొద్దున స్టార్ట్ అయ్యాను, ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యి ఇక్కడికి రాగలిగాను. వచ్చేసరికి 9:30 అయింది. అప్పుడు స్వామివారు పూజలు ఉన్నారు, నేను కూడా పూజలో పార్టిసిపేట్ చేశాను. పూజ తర్వాత స్వామిగారు అడిగారు నా ప్రాబ్లం గురించి అడిగారు. నేను వివరించాను, నా సమస్య గురించి చెప్పాను. తర్వాత వాళ్ళు జ్యోతిష పరంగా చూసి నా యొక్క ప్రాబ్లం గురించి కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు, వాటికి సమాధానం చెప్పడం జరిగింది. అయితే స్వామివారు కూడా కొన్ని కనెక్టెడ్ విషయాలు చెప్పారు. అంటే నేను చెప్పని విషయాలు కూడా నాకు చెప్పారు. అవి అన్నీ నిజమే అయినాయి, స్వామివారు చెప్పినాయి. అంతేకాకుండా స్వామివారు నాకు పరిష్కారాలు చెప్పారు. నువ్వు ఏం చేయాలి, ఎన్ని రోజుల నుంచి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అది కూడా చెప్పారు. ఇంకా నాకు ఆ యొక్క సమస్యకు పరిష్కారాలు చెప్పాడు. నేను ఇప్పుడు వెళ్ళాక అంటే ఇక్కడికి వచ్చి ఈ గుడికి వచ్చి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు లోకల్గా ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో నేను పూజలు చేసుకోవచ్చు. స్వామివారు చెప్పిన పరిష్కారాలు నేను చేసుకోవచ్చు. అయితే నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. అంటే మన సిటీలో అంటే ఎక్కువ నేను విలేజ్ చూడలేదు. ఇక్కడికి రావడం నాకు ఈ విలేజ్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు నాకు బాగా నచ్చినాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. జై శ్రీరామ్ స్వామి. సంతోషం, మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వెతుక్కుంటూ రావడం. అయితే చాలా మంది నా యొక్క సబ్స్క్రైబర్లు అందరూ కూడా అడుగుతున్నారు, అయ్యా స్వామి మీ మొబైల్ నెంబర్ పెట్టండి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి నా నెంబర్ చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఇక్కడి వాళ్ళకే నేను అందలేకపోతున్నాను. సబ్స్క్రైబర్ల కోసమనే నేను సపరేట్గా ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నానండి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మీ అందరికి తెలియపరుస్తాను. దయచేసి మీరు ఇబ్బంది పడకండి, నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తాను. అంత దూరం నుంచి రావడమే చాలా గొప్ప. అసలు వెతుకుతూ మీకు తెలియనటువంటి అడ్రస్కు ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఈ యొక్క పల్లెటూరును వెతుక్కుంటూ రావడం అనేది చాలా గొప్ప. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు చాలా విశేషం. ఇక్కడ మీరు ఏదైతే అనుకోని మీకున్నటువంటి బాధని చెప్పుకున్నారో కొద్ది రోజుల్లోనే ఆ యొక్క సమస్యని ఆ స్వామివారి పరిష్కరిస్తారు. ఖచ్చితంగా దానికి మార్గాన్ని నేను చూపిస్తాను, మీరు బయటపడతారు. స్వామి మళ్ళీ నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి మీరే తెలుపుతూ మీ ఫ్యామిలీతో ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఖచ్చితంగా చాలా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇది పంచముఖ ఆంజనేయ స్వామి అంటే మామూలు కాదండి. ఎందుకంటే మనం ఏది అనుకుంటామో మొక్కిపోతే కంపల్సరీ అది సక్సెస్ఫుల్ అయింది. వీళ్ళ నాయనగారు, వీళ్ళ అమ్మగారు, వీళ్ళు చాలా మంది ఆనా నుంచి ప్రతిష్ట చేసి చాలా నిగ్రహంగా పనిచేయడం జరుగుతుంది. అందరి ఏరియా మొత్తానికి ఒక పెద్ద భగవంతుడు అంటే ఇక ఆయన ప్రతిరూపమే. వీరు చిన్న ప్రాయమైనా సరే మొత్తం మీద వాస్తవంగా అన్ని విషయాలు మనం ఏదైతే మనసులో అనుకుంటామో అనుకుంది మరి ఎట్లా చెప్తారో మరి భగవంతుడు లీలే అనుకుంటుంది. దాదాపు మేము వారానికి ఒకసారి వచ్చి ఇట్లా శనిగ్రహాలకు స్వామిని దర్శనం చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. నీ ఏనాటి శని అయినా సరే స్పాట్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మరి స్థల విశేషం లేదా దేవుని ప్రతిష్ట వ్యవహారం, తర్వాత పంతులు చెప్పినటువంటి వాగ్దాటి, ఆయన ఇచ్చినటువంటి విచారణ అనుకోండి, చాలా మంచి అనిపిస్తుంది. నిజంగా ఇక అన్ని మర్చిపోతాం ఇక్కడికి వస్తే. అది మీరు వరంగల్ నుంచి వచ్చారంటే ఇక అసలు వరంగల్ కాదు, ఎక్కడి నుంచో వస్తారు. ఇంకా ఆయన ఇది ఒక్కటే కాదు, ప్రతి విషయంలో కూడా మనకు ఉన్నట్టు చెప్తాడు. మన ఉపశాంతి కూడా కలుగుతుంది. చాలా థ్యాంక్ యూ పంతులు గారు, ధన్యవాదాలండి. సేవలు. స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా మనం సాధిస్తాము. ఖచ్చితంగా దైవానుగ్రహం మనిషికి కావాల్సింది. వీటిని నమ్మి మనము పాడైపోవద్దు. కేవలం మనకున్నటువంటి బాధకు పరిష్కార మార్గం స్వామి. ఆ స్వామిని గనక మనము ఎల్లవేళలా కొలిస్తే రామదాస్ అయినా ఎలాంటి భక్తుడైనా సరే ఖచ్చితంగా అనుభవించే వారికే ఎక్కువ కష్టాలు అనేవి కలగడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఆ యొక్క కష్టం యొక్క ఫలితమే రేపటి రోజు ముందు భవిష్యత్తుకి మనకు ఒక మంచి దారి, మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. జై శ్రీరామ్ అండి. సంతోషం ఇక్కడ దాకా వచ్చినందుకు. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీ.